హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోస్ ఎంతవరకు రెజొనేట్ అవుతున్నాయి అని నాకు కింద కామెంట్ చేయండి. సో, ఈరోజు మన రీడింగ్ వచ్చేసి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్. సో, మీ పార్ట్నర్ నేమ్ స్టార్టింగ్ లెటర్ ఏ, సి, ఈ, జి, ఐ, కే, ఎం, ఓ, క్యూ, ఎస్, యు, డబ్ల్యూ, వై. అయితే మీది ఫస్ట్ ఫైల్ అండి. సో, ఎవరి పార్ట్నర్ నేమ్ అయితే స్టార్టింగ్ బి, డి, ఎఫ్, హెచ్, జే, ఎల్, ఎన్, పి, ఆర్, టి, వి, ఎక్స్, జెడ్ ఉందో వాళ్ళది సెకండ్ ఫైల్ అండి. సో, మీ పార్ట్నర్ నేమ్ స్టార్టింగ్ లెటర్ చూస్ చేసుకొని ఈ వీడియో అయితే చూడండి. సో, రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో, ఈ సెకండ్ ఫైల్ డెక్ పక్కన పెట్టేద్దాము. సో, మీ పార్ట్నర్ నేమ్స్ ఎవరిదైతే స్టార్టింగ్ లెటర్ ఈ లెటర్స్ ఉన్నాయో చూసుకోండి. సో, వాళ్ళది ఈ రీడింగ్. మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా కాంటాక్ట్ నెంబర్ ఉందండి. సో, మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వాట్సాప్ మెసేజ్ మాత్రమే చెయ్యండి. యూనివర్స్ ప్లీజ్ షో మీ అవర్ కలెక్టివ్స్ రీడింగ్. మీ పార్ట్నర్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ అయినా తెలుసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అనేది నాకు కనెక్ట్ అవుతాయి. టారో ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీస్ అండి. కింగ్ ఆఫ్ కప్స్ వాళ్ళకి మీ మీద అయితే చాలా లవ్ ఉందండి. అండ్ మీ పర్సన్స్ కూడా మీకు చాలా లాయల్‌గా ఉన్నారు. కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఇప్పుడు హైడ్ చేసుకుంటున్నారు మీకు చెప్పకుండా. వాళ్ళకి మీ పైన చాలా ప్రేమ ఉంది. కానీ ఎందుకో అది చెప్పకుండా దాచేసుకుంటున్నారు. వాళ్ళలో వాళ్ళే బాధపడుతున్నారు చెప్పలేక. బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అండ్ మీ పర్సన్స్ లిటరల్లీ చాలా డిప్రెషన్‌లో గూడా ఉన్నారు. నైట్ టైమ్ వాళ్ళకి నిద్ర గూడా పట్టట్లేదు. అసలు మీరేం జేస్తున్నారు? ఎలా ఉన్నారు? అని ఆలోచిస్తూ ఎందుకో పాపం ఈ పర్సన్ చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. వాళ్ళకన్ని ఆలోచనలు మీ గురించేనండి. మిమ్మల్ని ఎందుకు వదిలేసెళ్ళాను అని మీ గురించే ఆలోచిస్తున్నారు. డే అండ్ నైట్ వాళ్ళు మీ గురించే ఆలోచిస్తున్నారు. మార్నింగ్ వర్క్‌లో కొంచెం ఓకే గానీ నైట్ టైమ్ వాళ్ళు మీ గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ అసలు నిద్ర గూడా పోవట్లేదు మీ పర్సన్స్ అయితే. ఏంటి ఈ రిలేషన్‌లో స్టెబిలిటీ పోయింది అని వాళ్ళు బాధపడుతున్నారు. ఏం చేస్తే నేను ఈ రిలేషన్‌లో స్టెబిలిటీని తీసుకురాగలను అనైతే మీ పర్సన్స్ బాగా ఆలోచిస్తున్నారు. మీరు చాలా హానెస్ట్ పర్సన్స్ అని, మీరు మీ మీ గ్రోత్, మీ కెరియర్ గురించి ఆలోచించుకుంటారని వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు మీ పర్సన్స్. తన గురించి పట్టించుకోవట్లేదని, మీ గ్రోత్ మీరు చూసుకుంటున్నారు. తను ఏ ఏం చెప్పారో దానికి అది మీరు చెయ్యట్లేదు అని ఆ పర్సన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎలా అయినా సరే, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా సరే, మళ్ళీ నా రిలేషన్‌ని నేను నిలబెట్టుకోవాలి. నా పర్సన్‌ని నేను దక్కించుకోవాలి అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా మీ పర్సన్ కూడా చాలా పెయిన్‌లో ఉన్నారు.
ఎలా అయినా సరే ఈ రిలేషన్‌ని గ్రో చెయ్యాలి. అండ్ ఈ పర్సన్ మనీ పైన కూడా కాన్సంట్రేట్ చేస్తున్నారు. మనీ పరంగా కూడా నేను గ్రో అవ్వాలి. అప్పుడే నా పర్సన్‌ని నేను హ్యాపీగా చూసుకోగలను. ఈ రిలేషన్‌ని గ్రో చెయ్యాలి అనంది ఎట్ ఎ టైమ్ మనీ పరంగా కూడా బెటర్ అవుదాము. సో దట్ నా పర్సన్‌ని కూడా నేను చూసుకోగలను. తను అడిగినవన్నీ నేను ఫుల్‌ఫిల్ చేయగలను. తన నీడ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేయగలను అనైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ప్రెజెంట్ తను మనీ పైన, దాని పైన కాన్సంట్రేట్ చేస్తున్నారు గ్రోత్ పైన. సో, అందుకే తనకి తన ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారు మీతో చెప్పకుండా. మీ దగ్గరకొచ్చి సర్ప్రైజ్ ఇద్దాము. ఇంత మనీ సేవ్ చేశాను. మన ఫ్యూచర్‌కి ఇంక మనకి ప్రాబ్లమే ఉండదు అనైతే చెప్పాలని అనుకుంటున్నారు. మళ్ళీ నాకు నా పర్సన్ సెకండ్ ఛాన్స్ ఇస్తే బావుండు. ఎట్లా అయినా ఈసారి నేను నిలబెట్టుకుంటాను. ఈ రిలేషన్‌ని నేను కాపాడుకుంటాను. నా పర్సన్‌ని నేను వదులుకోవడానికి అస్సలు ఇష్టపడట్లేదు అని గాడ్‌నైతే ప్రే చేస్తున్నారు మీ పర్సన్. టెంపుల్స్‌కి వెళ్ళటం గానీ, అలా టెంపుల్స్‌కెళ్ళడం గానీ, లేకపోతే ఉన్న చోటులోనే గాడ్‌ని ప్రే చేయడం గానీ, మళ్ళీ నాకొక్క ఛాన్స్ ఇస్తే బావుండు నా పర్సన్. ఎలా అయినా సరే నిలబెట్టుకుంటాను మా రిలేషన్‌ని. ఇక్కడ 5 ఆఫ్ కప్స్ కూడా అదే చూపిస్తుంది. మీ పర్సన్‌కి మీతో ఉంటేనే చాలా హ్యాపీ. మీరే చాలా లాయల్, జెన్యూన్ పర్సన్ అని మీరనుకుంటున్నారు. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి. లైక్ మేల్ కానీ, ఫీమేల్ కానీ, రిలేషన్‌లో ఉన్నవాళ్ళు కానీ, ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా చూడొచ్చు. మీతోనే ఉంటేనే తను హ్యాపీగా ఉంటారని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, అందుకే తనంత బాధపడుతున్నారు డిప్రెషన్‌లో ఉండి. తనకైతే మళ్ళీ సెకండ్ ఛాన్స్ కావాలి అని అనుకుంటున్నారు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మీ దగ్గరకు కూడా వచ్చి అడుగుతారు. కాల్‌లో గానీ, మెసేజ్‌లో గానీ, ఆర్ ఎల్స్ ఈ పర్సన్ సెకండ్ ఛాన్స్ కావాలని అడుగుతున్నారు కాబట్టి, ఒకవేళ మీరు ఆపోజిట్ హౌసెస్‌లో ఉన్నా, లేకపోతే ఒకే చోట వర్క్ చేస్తున్నా, మీరు కలిసి ఉంటున్నా సరే, మళ్ళీ అయితే మనకి సెకండ్ ఛాన్స్ ఇస్తావా? నాకు సెకండ్ ఛాన్స్ ఇస్తావా? ఈసారి నేను నిలబెట్టుకుంటాను. జరిగినట్టు జరగదు అనైతే అడుగుతున్నారు. ప్రెజెంట్ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీరు గుర్తొచ్చినప్పుడల్లా మీ పర్సన్ వర్క్‌లో బిజీ అయిపోతున్నారు. తను డైవర్ట్ చేసుకోవడానికి. అండ్ ఈ పర్సన్ చాలా స్కిల్స్ కూడా నేర్చుకుంటున్నారు. వర్క్‌లో బిజీ అయిపోవడానికి. మీ థాట్స్ నుంచి దూరం అవ్వడానికి ఇతను చాలా ఎక్కువ వర్క్స్ తన పైన యేసుకుంటున్నారు. సో దట్ మిమ్మల్ని మర్చిపోవచ్చు అనే థాట్‌లో. ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్ చూసారా? మళ్ళీ ఆహ్, అనుకోకుండా మీ రిలేషన్ అయితే స్టార్ట్ అయింది. కానీ ఎంత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ రిలేషన్ స్టార్ట్ అయిందో, అంతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆగిపోయింది. ఈ రిలేషన్‌లో బ్రేక్ వచ్చింది. అంతే ఫాస్ట్ ఫార్వర్డ్‌గా ముందుకైతే ఎళ్ళలేదు. ఈ పర్సన్ కొంచెం ఇమ్మెచ్యూర్ పర్సన్ అని కూడా అనొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం ఎలా ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి? ఎలా నా పర్సన్‌ని మళ్ళీ నేను దక్కించుకోవాలి? అనైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. బిఫోర్ మీ మధ్య చాలా హ్యాపీ టైమ్ ఉండేది. హ్యాపీ లైఫ్ ఉండేది మీ మధ్య. సో, అది మిస్ అవుతున్నారు మీ పర్సన్స్ ఇప్పుడు. మీ ఇద్దరూ కలిసి స్పెండ్ చేసిన టైమ్స్ కానీ, అది వాళ్ళు మిస్ అవుతున్నారు. అందుకే వాళ్ళంత బాధపడుతున్నారు. ఎలా అయినా సరే మళ్ళీ నా పర్సన్ లవ్‌ని నేను దక్కించుకోవాలి అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు.
అండ్ ద మూన్ కార్డ్‌తో వీళ్ళ చుట్టూ గూడా చాలా టాక్సిక్ పీపుల్ ఉన్నారు. అంటే మీ గురించి నెగెటివ్‌గా మాట్లాడేవాళ్ళు. అందుకే ఆ పర్సన్ చాలా బాధపడుతున్నారు. తను చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. సాడ్‌గా ఫీల్ అవుతున్నారు. మీరు లేరని మీ పర్సన్ ఏం హ్యాపీగా లేరు. మా మధ్య డిస్టెన్స్ పెరిగింది అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎలా ఈ డిస్టెన్స్‌ని నేను తగ్గించాలి అనైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా అయ్యుండొచ్చు. వీడియో ఎవరు చూస్తున్నారో వాళ్ళది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా అయ్యుండొచ్చు. ఆల్రెడీ ఒకవేళ పక్కపక్కనే ఉన్నా, సేమ్ జాబ్ చేస్తున్నా, లేకపోతే ఇంటెదురుగుండా ఉన్నా కూడా మన రిలేషన్‌లో మాత్రం డిస్టెన్స్ ఒచ్చింది అనైతే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఈ డిస్టెన్స్ ఎలా తగ్గించాలి అనైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. తనకి మళ్ళీ తన లవ్ మీ దగ్గరకొచ్చి ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అనైతే అనుకుంటున్నారు. ఈసారి అంత ఇమ్మెచ్యూర్డ్‌గా కాదు. బిఫోర్ ఉన్నంత ఇమ్మెచ్యూర్డ్‌గా కాదు. ఈసారి కొంచెం మెచ్యూరిటీతో ఏంటి ఒక ప్లానింగ్‌తో మీ దగ్గరికి వద్దాము అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఒక ప్లానింగ్‌తో వద్దాము అనుకుంటున్నారు కాబట్టే ప్రెజెంట్ తను మనీ ఇన్‌కమ్ సోర్స్ పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. మిమ్మల్ని బాగా చూసుకోవాలి కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైమ్ తను చాలా జెన్యూన్, లాయల్ పర్సన్. బట్ ప్రెజెంట్ మీ మీద ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటున్నారు. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్. చాలా ప్రాక్టికల్ మైండ్‌సెట్ మీ పర్సన్‌కి. సో, అందుకే ప్రెజెంట్ హైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళ గ్రోత్ పైన కాన్సంట్రేట్ చేస్తున్నారు. కాన్సంట్రేట్ చేసి మళ్ళీ మీకొచ్చి తన లవ్‌ని ప్రపోజ్ చెయ్యాలి. తను మిమ్మల్ని ఎంత జెన్యూన్‌గా ఇష్టపడుతున్నారో మీకు చెప్పాలి అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎలా న్యూ థాట్స్‌తో, న్యూ ఐడియాస్‌తో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? న్యూ బిగినింగ్ ఎలా చెయ్యాలి? మిమ్మల్ని ఎలా ఒప్పించాలి? అనైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఏం చెప్పి ఒప్పిస్తే మళ్ళీ మీరు ఈ రిలేషన్‌కి ఒప్పుకుంటారు? ఈ రిలేషన్‌లో గ్రోత్ ఏం కనిపించట్లేదే. ఏం చేస్తే గ్రో చేస్తాను? ఎలా గ్రో చేయగలను నేను ఈ రిలేషన్‌ను? అనైతే ఆలోచిస్తున్నారు. అండ్ మీ సైడ్ నుంచి కూడా ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. ఏం ఏమైపోయారసలు మీరు? అనైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ కూడా గ్రోతే. మీతోనే తన గ్రోతు, మీతోనే తన ఫ్యూచరు. ఎలా అయినా సరే ఈ రిలేషన్‌ని గ్రో చెయ్యాలి. తన చుట్టూ తన వాళ్ళు లైక్ తన ఫ్యామిలీ కానీ, తన రిలేటివ్స్ గానీ, తన ఫ్రెండ్స్ గానీ, లేతే ఆఫీస్‌లో ఉండే కొలీగ్స్ కానీ, ఎంతమంది తన చుట్టూ ఉన్నవాళ్ళు కనిపిస్తున్నా, కానీ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకు కనిపిస్తుంది. మీతోనే తన లైఫ్, మీతోనే తన ఫ్యూచరు, మిమ్మల్ని మిస్ అవుతున్నానని మీ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు. ఎలా అయినా సరే ఈ రిలేషన్‌ని స్టార్ట్ చెయ్యాలి. మళ్ళీ గ్రో చెయ్యాలి. మీతోనే తన ఫ్యూచరు బావుంటుంది అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. బట్ ఇవన్నీ మీ దగ్గరకొచ్చి చెప్పడానికి మీ పర్సన్‌కి ధైర్యం సరిపోవట్లేదు. ధైర్యం సరిపోక మళ్ళీ ఆగిపోతున్నారు. అది. మీ పర్సన్‌కైతే మీరంటే ఇష్టముంది. తను మిమ్మల్ని దూరం చేసుకొని తను చాలా బాధపడుతున్నారు.
కానీ ఏంటంటే మీ దగ్గరకు వచ్చి చెప్పే ధైర్యం తనకి సరిపోవట్లేదు. మీరేం క్వెషన్ చేస్తారో, మీరెలా మీరెలా రియాక్ట్ అవుతారో అని మీ పర్సన్‌కి ఆలోచిస్తున్నారు. తన ఆలోచనలే తనని మోసం చేస్తున్నాయి. అందరి బదులు కూడా నేనే ఆలోచిస్తున్నానా? తన ఆలోచనలు కూడా నేనే ఆలోచిస్తున్నానా? ఏంటి ఈ ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి? ఎటు సైడ్ నుంచి నేను ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలను? అంటే లైక్ మీ ఫ్రెండ్స్‌ని అప్రోచ్ అయ్యి వాళ్ళ సైడ్ నుంచి చేయగలనా? ఎలా మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అవ్వాలి? అసలు మీరు తన గురించి ఏం ఆలోచిస్తున్నారో తనెలా తెలుసుకోవాలి? అనైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, కింగ్ ఆఫ్ పెంటికల్స్‌తో మీ పర్సన్ మళ్ళీ స్మాల్ ఆఫర్ తను ఒక మనీ స్టేబుల్ ఇన్‌కమ్ తెచ్చుకున్నారు. సో, అది మీకొచ్చి చెప్పాలి అనుకుంటున్నారు. తనకొక మంచి జాబొచ్చింది. స్టేబుల్ ఇన్‌కమ్ సోర్స్ ఉంది. ఈసారి ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుందాము. కలిస్తే గనక ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుందాము. నాకు మంచి జాబొచ్చింది. మనింకా మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. నేను హ్యాపీగా చూసుకోగలను అనైతే మీ పర్సన్ మీ దగ్గరకొచ్చి చెప్పాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఈ రిలేషన్‌ని ఎలా గ్రో చేయగలను అనైతే ఆలోచిస్తున్నారు. మీ దగ్గరకొచ్చి ఎలా మాట్లాడగలను? ఎలా మిమ్మల్ని మళ్ళీ ఒప్పించగలను? అనైతే ఆలోచిస్తున్నారు. అండ్ మీ పర్సన్‌కి కూడా చాలా హార్ట్ బ్రేక్ ఉంది. మీ నుంచి దూరంగా ఉన్నారని. మీ మధ్య అనుకోకుండా ఏదో క్లాషెస్ కానీ ఏదో వచ్చాయి. సో, అందుకే మీ పర్సన్‌కి చాలా హార్ట్ బ్రేక్ ఉంది అంటున్నారు. సో, ఇక్కడ ద డెవిల్ కార్డ్‌తో మీ పర్సన్ అయితే మీకు మీ పర్సన్‌కి ఇద్దరికీ చాలా అట్రాక్షన్ ఉంది. ఒకళ్ళంటే ఒకళ్ళకి. ఆహ్, అంటే వాళ్ళ మాటలకు కానీ, వాళ్ళు చూపించే ప్రేమకు కానీ, వాళ్ళ కేరింగ్‌కి కానీ ఇద్దరు ఏంటంటే ఒకళ్ళ పైన ఒకళ్ళు చాలా అట్రాక్షన్ ఉంది. చూడటానికి బావుంటారు. లైక్ హ్యాండ్సమ్ ఇలా అన్నమాట. ఒకళ్ళ పైన ఒకళ్ళకి అట్రాక్షన్ ఉంది. సో, అందుకే ఒకళ్ళనొకళ్ళు మిస్ అవుతున్నారు. ఒకళ్ళు ఒకళ్ళు లేనిది లోటు ఉంటుంది గదా! అది ఇద్దరు ఫీల్ అవుతున్నారు. మీరు ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలి అనుకుంటున్నారు మీ పర్సన్ మీతో. సో, మీరేం చేస్తున్నారు? మీరెలా ఉన్నారు? మీ గురించి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు మీ పర్సన్స్. మీ లైఫ్‌లో మీరేం చేస్తున్నారు? మీరెలా ఉన్నారు? అండ్ మీ పర్సన్స్‌కి మీతో కమ్యూనికేట్ చెయ్యాలి అని కూడా ఉంది. ఫాస్ట్‌గొచ్చేసి తన లవ్ కానీ, తన గ్రోత్ కానీ మీకు చూపించాలి, మీకు చెప్పాలి, మిమ్మల్ని ఒప్పించాలి, మళ్ళీ రిలేషన్ బిఫోర్‌లా చేసుకుందాము అనైతే మీ పర్సన్ మీ దగ్గరకొచ్చి మాట్లాడాలి అనుకుంటున్నారు. మళ్ళీ మనం సెలబ్రేషన్ చేసుకుందాము, రీయూనియన్ అవుదాము అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. మీరు రావాలి అని మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో, మీరే రావాలి. ఎందుకంటే మీతోనే తన హ్యాపీనెస్ అనేది మీ ప అన్ ఎన్ని ఉన్నా సరే మీరు లేని లోటు మీ పర్సన్‌కి ఖచ్చితంగా తెలుస్తుంది. సో, మీరే రావాలి, మీరే కావాలి అని మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. దాని కోసం మీ పర్సన్ చాలా మంది దగ్గర కూడా మాట్లాడుతున్నారు.
సో, ఎలా మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అవ్వాలి? ఎలా మిమ్మల్ని ఒప్పించాలి? ఎలా మీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చెయ్యాలి? అనైతే మీ పర్సన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ సజెషన్స్ తీసుకోవడం గానీ, లేతే వాళ్ళ పేరెంట్స్ సజెషన్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ సజెషన్స్ కానీ తీసుకోవడం గానీ, లేకపోతే ఇంకెవరైనా మీ సైడ్ నుంచి ఎవరి దగ్గరైనా సజెషన్స్ తీసుకోవడం గానీ అయితే చేస్తున్నారు మీ పర్సన్స్. ఈ రిలేషన్‌ను ఈ రిలేషన్‌లో స్టెబిలిటీ లేకపోవడం వల్ల, మనీ గ్రోత్ లేకపోవడం వల్ల బ్రేక్ అయింది. సో, అది నేనిప్పుడు సెట్ చేసుకున్నాను. మళ్ళీ నాతో కలిసొస్తావా? నాతో కలిసి నడుస్తావా? అనైతే మీ పర్సన్ అడుగుతున్నారిక్కడ. సో, మీ పర్సన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలి. మీతో రీయూనియన్ అవ్వాలి. న్యూ బిగినింగ్ చెయ్యాలి అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. గాడ్‌ని బాగా ప్రే చేస్తున్నారు మీ పర్సన్స్ ఎవరో మీకోసం. దేవుడా! నేనిప్పుడు ఏం చేయగలను? ఏం చేసి నా పర్సన్‌ని మళ్ళీ నా లైఫ్‌లోకి తిరిగి తీసుకురాగలను? ఏం చెప్పి తనని ఒప్పించాలి? నాకర్థం గావట్లేదు. నువ్వే ఈ సిట్యుయేషన్‌ని ఎలా అయినా సాల్వ్ చెయ్యి. నా పర్సన్‌ని మళ్ళీ నా దగ్గరకొచ్చేలా చెయ్యి అనైతే మీ పర్సన్ గాడ్‌ని ప్రే చేస్తున్నారు. సో, లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒక కార్డ్ తీసుకుంటాను. సో, మీ నుంచి దూరంగా ఉండడం మీ పర్సన్‌కి కూడా బర్డెన్‌గా ఉంది. తనకు కూడా మీ నుంచి దూరంగా ఉండడం చాలా భారంగా ఉంది. సో, మీ పర్సన్ అయితే మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే తను కూడా మీ నుంచి దూరంగా ఉండడం చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. మీ ఆలోచనలతో ఆహ్, మీ మీదున్న ప్రేమతో మీకు దూరంగా ఉండడం మీ పర్సన్‌కి చాలా భారంగా ఉంది. త్వరలోనే మీ పర్సన్స్ న్యూ బిగినింగ్ గూడా చేయాలనుంది. సెలబ్రేషన్స్ కూడా జరగాలని మీ పర్సన్స్ అంటున్నారు. సో, ఈ పర్సన్‌కి చాలా భారంగా ఉంది తన లైఫ్‌లో. మీరు లేకుండా ముందుకెళ్ళడం భారంగా ఉంది. సో, ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరకొస్తారు. వాళ్ళ లవ్‌ని ప్రపోజ్ చేస్తారు. అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి కూడా తను రెడీగానే ఉన్నట్టున్నారు. ఎందుకంటే స్టేబుల్ ఇన్‌కమ్ సోర్స్ జాబ్ గానీ, బిజినెస్ కానీ ఏదో స్టార్ట్ చేశారు. స్టేబుల్ ఇన్‌కమ్ సోర్స్ ఉంది. సో, ఇప్పుడు మీకొచ్చి ప్రపోజ్ చెయ్యాలి అనైతే మీ పర్సన్స్ అనుకుంటున్నారు. ఎంతమందికి ఈ వీడియో రెజొనేట్ అయిందని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్ వేరే వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే ఎవరైనా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా కాంటాక్ట్ నంబర్ ఉందండి. ప్రైవేట్ రీడింగ్స్ తీసుకోండి. మీ జాబ్ రిలేటెడ్ కానీ, దే ఏ ఏ రిలేటెడ్ క్వెషన్స్ ఉన్నా సరే, లవ్ కానీ, మ్యారేజ్ కానీ, దే దేని రిలేటెడ్ క్వెషన్స్ ఉన్నా సరే అడగొచ్చు మీరు. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంది. సో, ప్లీజ్ మెసేజ్ మాత్రమే చేయండి. కాల్స్ మాత్రం అస్సలు చేయొద్దు. సెకండ్ పైల్ సెట్ రీడింగ్ అనేది నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో అనేది లెంతీ అయిపోతుంది.